అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఇన్ని కష్టాలు పెట్టడానికి దేవుడికి అసలు మనసేలో ఒప్పుతుంది, ఈ కష్టాలు పడడం నా వల్ల అవ్వడం లేదు, తొందరగా చనిపోతే బాగుండు అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. లోకంలో ఎవరికి రాని కష్టాలన్నీ వాళ్ళకే వచ్చాయనే బాధతో ఎప్పటికీ బాధపడుతూనే ఉంటారు. వాళ్ళ జీవితంలో సంతోషం అనేది ఉండదు. అలాంటి వాళ్ళకు ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఇన్స్పిరేషన్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా కథ వినండి, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అలాగే వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. మహాభారతంలోని రెండు ప్రధాన పాత్రలైన కృష్ణుడు కర్ణుడు మధ్య ఒకసారి ఇలా సంభాషణ జరిగింది. కర్ణుడు శ్రీకృష్ణుని అడిగాడట, నేను పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్ప కాదే. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు, ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో. పరశురాముడు నాకు విద్య అయితే నేర్పాడు, కానీ నేను క్షత్రియుడని గుర్తింపబడే వరకు ఆ విద్యనంతా మర్చిపోయేలా నాకు శాపం పెట్టాడు. పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించాడు. ద్రౌపది స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది. ఈనాడు కుంతిమాత వచ్చి నేను తన పుత్రుడనని నిజం చెప్పింది. దానికి వెనుకున్న కారణం కేవలం ఆమె వేరే పుత్రులను కాపాడుకోవడం కోసమే. నేనంటూ ఏదైనా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పేలా అవుతుంది చెప్పు కృష్ణ అని అడిగాడు. దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణుడికి ఇలా చెప్పాడు, నేను పుట్టడమే కారాగారంలో పుట్టాను. పుట్టడం కంటే ముందే నా చావు నా కోసం కాచుకొని కూర్చుంది. పుట్టిన రాత్రే నా కన్న తల్లిదండ్రి నుండి వేరు చేయబడ్డాను. చిన్నతనంలో నువ్వు కత్తులు, రథాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు. నేను గోశాలలో పేడ వాసనల మధ్య ఉన్నాను. నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి. అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు, కానీ ఎన్నో దాడులు ఎదుర్కొన్నాను. నా చుట్టూ ఉన్న వారి సమస్యలకు నేనే కారణమని నన్ను నిందించేవారు కూడా. నాకు సైన్యము లేదు, విద్య కూడా లేదు. మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచి అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడా. సాందీపుని ఋషి వద్ద నా 16వ ఏట నా చదువు ప్రారంభమైంది. నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు, నేను నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. పైగా నన్ను పెళ్లి చేసుకున్న వారు కూడా నన్ను కోరుకొని కొందరైతే నేను రాక్షసుల నుండి కాపాడబడిన వారు కొందరు. జరాసంధుని బారి నుంచి కాపాడుకోవడానికి నా గోకులాన్నంతా నేను యమునా నది ఒడ్డుకు దూరంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు పిరికివాడుగా పారిపోయాడన్న చెడ్డ పేరు నాకు వచ్చింది. సరే, ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో, నీకు మంచి పేరు వస్తుంది. అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు. పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైనే. ఒకటి గుర్తుంచుకో కర్ణ, జీవితంలో సమస్యలు, సవాళ్లు అందరికీ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు. అన్ని వేళలా అంతా సవ్యంగానే ఉండదు. దుర్యోధనుడు అవని, యుధిష్ఠిరుడు అవని అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే. ఏది సరైనదో, ఏది ధర్మమో నీ మనసుకి, నీ బుద్ధికి తెలుసు. మనకు ఎంత అన్యాయం జరిగినా, మనకు రావాల్సింది మనకు అందకపోయినా మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అనేదే మన వ్యక్తిత్వం. అదే చాలా ముఖ్యమైనది. జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో అనేక కారణాలు మనకి అధర్మ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు. మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు. ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు అని కర్ణుడికి కృష్ణుడు బోధించాడు. చూసారు కదండి, ఆ శ్రీకృష్ణుడే అన్ని కష్టాలు అనుభవించాడు. మానవులం మనం ఎంత చెప్పండి, ఆయనే సాక్షాత్తు భగవంతుడు. కావాలనుకుంటే ఆయన కష్టాలు వద్దనుకోవచ్చు, కానీ ఆయన విధి రాతలో ఆ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఆయన అనుభవించాడు. అలాగే కూడా మన పూర్వజన్మలో చేసిన పాపాలు కావచ్చు, పుణ్యాలు కావచ్చు, దేంతో అయినా కూడా మనం ఈ జన్మలో అనుభవించక తప్పదు. అది విధి రాత. మన కష్టాల నుంచి విముక్తి కలగాలి అంటే ఒక మార్గం ఉంది, అదే దైవ మార్గం. మీరు దైవనామం స్మరణ చేస్తూ నిత్యం ఆయన ధ్యానిస్తూ ఎలాంటి కోరికలు కోరకుండా ఆయనపై మనసు పెట్టి భక్తి చేస్తే మాత్రం తప్పకుండా మీ కర్మలలో కొన్నైనా తొలగిపోయి మీ కష్టాలు అనేవి తీరుతాయి. అలాగే ఆ భగవంతుడు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు. మీకు వీడియో అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా కొత్తగా మన ఛానల్ చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.